సాఫ్ట్వేర్ జంటల్లో సంతానలేమికి చికిత్స ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే వారికి అసలు ఫర్టైల్ పీరియడ్ గురించి అవగాహన కల్పిస్తామండి. ఆ టైంలో ఇరువురు కలిసి ఉండేలాగా ప్లాన్ చేసుకోమని చెప్తామంటే ఓవులేషన్ టైము నెలకు ఒకసారి మాత్రం ఓవులేషన్ అవుతుంది ఒక్కరోజు. సో ఆ డే ఆఫ్ ఓవులేషన్ మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకోమని చెప్తాము. కనీసం ఎవ్రీడే కాకపోయినా రోజు విడిచి రోజైనా కలయిక ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోమని చెప్తాం అన్నమాట. సో మెయిన్ ఫర్టైల్ పీరియడ్ మిస్ అవ్వకపోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఋతుక్రమం సరిగా రాని స్త్రీలకి ఏంటంటే చక్కటి బ్యాలెన్స్డ్ డైట్, నెక్స్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలాగా రెగ్యులర్గా ఆఫీస్ వాతావరణంలోనే ఏదైనా కానీ జిమ్ లాంటి ఏర్పాటు చేసుకుని అక్కడే వారు ఎక్సర్సైజ్ కొనసాగించేలాగా ఇట్లాగా, అలాగే స్ట్రెస్ తగ్గించుకునే విధంగా యోగా కానీ మెడిటేషన్ కానీ, అలాగే వాళ్ళు ఏంటంటే చిన్న హాబీస్ని డెవలప్ చేసుకోవడము, పెయింటింగ్ ఖాళీ సమయాల్లో అలాగే మైండ్ డైవర్ట్ చేసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రెస్ వల్ల చాలా ఫ్రీ రాడికల్స్ అవి రిలీజ్ అయ్యి వాటి వల్ల కూడా ఈ గెమిట్ క్వాలిటీ అంటే ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ తగ్గడం అనేది చూస్తూ ఉంటామండి. సో అవన్నీ కూడా మనకి కొంత రిలాక్సేషన్ మెథడ్స్ ద్వారానే తగ్గుతూ ఉంటుంది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది బాడీలో. సో అది బ్యాలెన్స్డ్ డైట్, మైక్రోన్యూట్రియంట్స్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ ద్వారానే అందుతాయి. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అంటే సిలీనియము,